హలో ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే ఫ్రీ సీట్, సో మన భాషలో చెప్పాలంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటారు. సో ఎన్ని మార్క్స్ వస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీకు మార్క్స్తో సంబంధం లేకుండా కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు మార్క్స్తో సంబంధం లేకుండా, ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ సైడ్లో ఉండొచ్చు అనేది, అలాగే దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్ 2024 ప్రిపరేషన్లో భాగంగా మీ ప్రిపరేషన్కి ఇంకొంచెం బూస్ట్ యాడ్ చేయడం కోసం మన ఛానల్ తరపున ఫ్రీగా ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఆన్లైన్లో ఇస్తున్నాము. మీకు సిబిటి ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే వరకు ఈ ఆన్లైన్ ఎంసీక్యూస్ టాపిక్ వైజ్ అలాగే ప్రీవియస్ ఇయర్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు ఏ క్వశ్చన్ని ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నామో అలాగే టైం మేనేజ్మెంట్ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే వరకు. కాబట్టి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పీవైక్యూస్ కానీ ఎంసీక్యూస్ కానీ సబ్జెక్ట్ వైజ్గా కొనాలనుకుంటే ఒక సబ్జెక్ట్కి మినిమం 300 నుంచి 500 కాస్ట్ అవుతుంది. సో మేము కంప్లీట్గా ఓన్లీ 99 రూపీస్కి మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించి పీవైక్యూస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్లు. సో చూస్తున్న స్టూడెంట్స్ వెంటనే ఈ ఆఫర్ని కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, లేదా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అనే యాప్ని సెట్ చేసి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో ఈ 99 రూపీస్ కూడా యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ అలాగే క్వశ్చన్స్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అయిన ఛార్జ్ మాత్రమే తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కంబైన్గా ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రీ సీట్ అనేది ఎవరికి వస్తుంది మెయిన్గా చూసుకుంటే, సో మనకి ఎంసెట్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం మనకి ఎంసెట్ రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంది. సో ప్రతి సంవత్సరం మార్క్స్ డిఫరెన్స్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది. సో మనకి 2021 ఇయర్లో చూసుకుంటే 2021లో మనకి 10,000 బిలో ర్యాంక్ రావాలి అంటే, సో 10,000 బిలో ర్యాంక్ రావాలంటే 65 మార్క్స్కే మనకి 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. కానీ అదే 2022లో 68 నుంచి 70 మధ్యలో మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. సో మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఫ్రీ సీట్ రావాలి అని అంటే 10,000 బిలో ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మనకి ఈ సంవత్సరం మరి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వస్తుంది అని చూస్తే 70 మార్క్స్ నుంచి 75 మధ్యలో వస్తే సేఫ్గా ఉండొచ్చు, అంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు. సో 70 to 75 ఎందుకు రావాలి అనుకుంటే, ఇప్పుడు మీకు ఎంసెట్ ఎగ్జామ్లో మీకు రా మార్క్స్తో పాటు నార్మలైజేషన్ ప్రాసెస్నే ఉంటుంది. మీకు వచ్చిన రా మార్క్స్ అనేది 2-3 లేదా 5 మార్క్స్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు, లేదా 5 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. అది మీ బేస్డ్ ఆన్ మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన షిఫ్ట్ హార్డ్గా ఉందా ఈజీగా ఉందా మీకు అందులో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. మీకు నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మీకు మార్క్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తాయని కూడా మీకు కంప్లీట్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మరి ఎన్ని మార్క్స్ సేఫ్ సైడ్ అంటే 70 నుంచి 75 మధ్యలో మీకు స్కోరింగ్ అనేది చేస్తే 10,000 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 10,000 బిలో ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి గవర్నమెంట్ అనేది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే మీ కాలేజీకి సంబంధించి కోర్స్ ఫీజు అనేది గవర్నమెంటే కంప్లీట్గా పే చేయడం జరుగుతుంది. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అందులో మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ అనేది బిలో 1 lakh బిలో ఉండాలి, అలాగే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి మార్క్స్తో సంబంధం లేకుండా కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఫ్రీ సీట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అది మెయిన్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే మైనారిటీ క్యాండిడేట్స్కి మనకి ఫ్రీ సీట్ అనేది ఉంది. సో మెయిన్గా వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఎంసెట్ ఎగ్జాము. సో వాళ్ళకి మార్క్స్తో సంబంధం లేకుండా ర్యాంక్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ తర్వాత కౌన్సిలింగ్లో కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సీట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది మార్క్స్తో సంబంధం లేకుండా ర్యాంక్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కండిషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. అలాగే
ఇంకొక కండిషన్ మెయిన్గా, ఎవరైతే స్టూడెంట్స్ గౌడ్ జూనియర్ కాలేజ్, సో ఇంటర్మీడియట్ అనేది గౌడ్ జూనియర్ కాలేజ్లో చేసి ఉంటారో సో వాళ్ళకి కూడా మనకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇస్తారు. 10,000 ఎబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఒకవేళ 10,000 ఎబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, మరి వాళ్ళకి గవర్నమెంట్ ఎంత పే చేస్తానంటే, ఇక్కడ 10,000 ఎబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10K ఎబోవ్ వస్తే గవర్నమెంట్ అనేది 35,000 అనేది ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 35,000 మీకు కోర్స్ ఫీజులో 35,000. అంటే సపోజ్ ఇప్పుడు కాలేజ్ ఫీజు అనేది 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakhలో 35,000 అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ 75,000 అనేది 75,000 మీరే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీకు 10,000 ఎబోవ్ ర్యాంక్, 10,000 పైన వన్ వచ్చినా కానీ మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కంటే మీరు అంటే 35,000 కంటే రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. 5 మార్క్స్ వస్తే మినిమం మీకు గ్యారంటీగా 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. సో 10,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఈ కండిషన్స్తో పాటు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే టాప్ 20 కాలేజెస్లో మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఐపీ ఎగ్జామ్స్ని కొంచెం డీప్గా చదవండి. దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ అనేది చేయడం, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఉన్నది టైమే 45 days టైం. ఈ 45 daysలో మీకు టాపిక్ మీద గ్రిప్ రావాలంటే టాపిక్ని చదవాలి. టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం కంప్లీట్గా ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తున్నాము. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు 45 days టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని మనకి రిపీటెడ్గా రావచ్చు, ఆ క్వశ్చన్నే రివర్స్లో అడగచ్చు. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు, ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ నుంచే వస్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఆ క్వశ్చన్ వచ్చిన వెంటనే మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి అది కూడా ఆన్లైన్లో మీకు ఇస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్, జనరల్ డౌట్స్ ఉంటే అడగచ్చు. కంప్లీట్గా గైడెన్స్ కావాలి అని అనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. దీనిలో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు దీనికి సంబంధించి వీడియోస్ కావాలని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.